అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వెరైటీ. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు మన తెలంగాణలో. అందుకోసం ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. కండక్టర్ జీరో టికెట్ జారీ చేసేస్తాడు. అయితే ఇటీవల ఈ పథకానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అర్హులు ఆధార్ కార్డ్స్ అప్డేట్ చేయకపోతే జీరో టికెట్స్ ఇవ్వలేమని కండక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంగా ప్రయాణించే మహిళలు కానీ ఆర్టీసీ కండక్టర్ల మధ్య వాగ్వాదాలు కామన్ అయిపోయాయి. అయితే ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి సంబంధించి అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో చాలామంది వినియోగిస్తున్న ఆధార్ కార్డ్ మీద రాష్ట్రం పేరు వద్ద ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది. ఎందుకంటే ఆ ఆధార్ కార్డులన్నీ కూడా రాష్ట్రం విడిపోక ముందు జారీ అయినాయి కాబట్టి ఇక అవి అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. దీంతో వాటిని అప్డేట్ చేయించి అక్కడ తెలంగాణ అని మార్చాలని, అలా అయితే జీరో టికెట్స్ జారీ చేస్తామని కండక్టర్లు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే ఆధార్ కార్డ్స్పై ఫోటోలు అప్డేట్ చేయించడం లేదు. ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం కార్డు జారీ చేసిన సమయంలో ఉన్న ఫోటోలే ఇప్పటికే ఉన్నాయి. దీంతో కండక్టర్లు ప్రయాణించే వాళ్ళని అప్పటి ఫోటోలకి ఇప్పటి ఫోటోలకి పోల్చలేకపోతున్నారనమాట. దీంతో టికెట్లు ఇవ్వమని కండక్టర్లు అయితే చెప్పేస్తున్నారు. ఎందుకు ఇవ్వరని మహిళలు కూడా గొడవ పడడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బాగానే పనిచేసాయి కదా, ఇప్పుడేంటి సమస్య అని కొందరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డ్స్ అప్డేట్ చేసుకోవడం చాలా సులభమైన పని అని, అది చేయకుండా ఆర్టీసీ సిబ్బందితో దురుసుగా వ్యవహరించడం, దుర్భాషలాడడం కరెక్ట్ కాదంటున్నారు ఆర్టీసీ వర్షన్. అయితే అందుకు అప్డేట్ చేస్తేనే మంచిదని వారి సూచన. కాగా ఆధార్ కార్డును 2 రకాలుగా అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్ మార్చాలి అనుకుంటే ఆధార్ సెంటర్లలో లేదా ఆన్లైన్లో మై ఆధార్ పోర్టల్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఫోటో బయోమెట్రిక్ అప్డేట్ కోసం అయితే ఆధార్ సెంటర్లకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే.